జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అను అను కీర్తి కీర్తి అను 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 కీర్తి అమ్మా కనిపించారా? లేదబ్బి. కీర్తి కీర్తి అను ఏంటి పిల్లలు కనిపించారా? బాగా వెతికారా? ఆ కిడ్నాపర్స్ పిల్లల్ని చంపేశారేమో. లేదా కాళ్ళు చేతులు విరిచేసి కళ్ళు పొడి చేసి బెగ్గింగ్ మాఫియాకి అమ్మేశారేమో. లేదంటే వాళ్ళ ఆర్గన్స్ తీసి ఎవరికైనా డొనేట్ చేశారేమో. ఏయ్ ఎవరు నువ్వు? నా పిల్లల్ని ఏం చేసావు? ఎవతే ఇది పిచ్చిదాల్లా నవ్వుతోంది? చూస్తుంటే మన టైప్ లో ఉందంటీ. ఆ? పిల్లలు ఎక్కడా అని అడిగితే నవ్వుతావేంటి? అసలు ఎవరు నువ్వు? దయచేసి చెప్పమ్మా, వాళ్ళు చిన్నపిల్లలమ్మా. నీకు పుణ్యం ఉంటుంది, వాళ్ళేం చెయ్యకమ్మా. పిల్లలు ఎక్కడున్నారో చెప్పమ్మా. డోంట్ వరీ, పిల్లలు సేఫ్ గా ఉన్నారు. కార్ తీసుకురా. అను కీర్తి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ ఆంటీ మా ఇద్దరిని కార్లో కూర్చోమంది. డాడీ, ఈ ఆంటీ మీ క్లాస్మేట్ అంట కదా, మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని మమ్మల్ని కార్లో తాక్కోమంది. ఏంటి అభిరామ్, నేను నీ క్లాస్మేట్ అంటే షాక్ అయ్యావా? లేదా నీ క్లాస్మేట్స్లో నాలాంటిది ఎవరైనా ఉన్నారా అని గుర్తు చేసుకుంటున్నావా? నీలాంటి శాడిస్టులు నా ఫ్రెండ్స్ లిస్ట్లో లేరు. అసలు ఎవరు నువ్వు? శాడిస్ట్ అనేసావుగా, శాడిస్ట్ని. పేరు కనకాంబరి. నువ్వు అరెస్ట్ చేయించిన ఎమ్మెల్యేకి తోడబుట్టిన చెల్లెల్ని. అన్నయ్య, ఏంటి అభిరామ్, స్టేషన్లో ఉండాల్సిన వాడిని జైలుకు వెళ్లాల్సిన వాడిని బయటికి ఎలా వచ్చానా అని షాక్ అవుతున్నావా? పదవి పోయింది, పవరు పోయింది, నేను బయటికి రాలేననుకున్నావా?
నా అసలైన పవరు నా చెల్లెలు. నాకున్న నిజమైన పదవి తనకి అన్నయ్యనవడం. నా చెల్లెలుండగా నా మీద ఈగ కూడా వాలదు. ఓ, మీ చెల్లెలు ఈగలు దోమలు తోలుకుంటూ ఉంటుందా? మిస్టర్ అభిరామ్, నన్ను అవమానించకు. నేనేంటో ఇప్పుడే చూసావు. కాసేపు పిల్లలు కనిపించక అందరూ వణికిపోయారు. ఆ నరకాన్ని లైఫ్ లాంగ్ చూపించమంటావా? మీ అన్నయ్యే తప్పుడు మనిషి అనుకున్నాను. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? నేరాలు చేయటం, భయపెట్టడం, ఇదేనా మీ పని? ఏయ్, ఏంటి? మీ అన్నయ్యకి బుద్ధి లేదు. చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకున్నాడు. ఆడదాను, నీ బుద్ధి ఏమైంది? మీకు నిజంగా ధైర్యం ఉంటే మాతో పెట్టుకోండి, మా పిల్లలతో కాదు. ధైర్యం గురించి నాకు చెప్పొద్దు అభిరామ్. అది నా బ్లడ్లోనే ఉంది. మీ రక్తంలో ఉన్నది ధైర్యం కాదు, నీచం, మోసం, పరాయి వాళ్ళ ఆస్తికి ఆశపడటం. మేము ఆశపడింది ఏదైనా సరే అది మాకు దక్కి తీరాలి. దానికోసం ఎదిరిస్తాం, భయపెడతాం. కాళ్ల బేరానికి వచ్చే వరకు పట్టు వదలం. ఏం చేస్తావు? ఒక్క సంతకం కోసం మా అన్నయ్యని ముప్ప తిప్పలు పెట్టావు కదా, నీ చేత కూడా 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. లేదంటే నువ్వే నా దగ్గరకొచ్చి సంతకం పెట్టేలా చేస్తాను. మా అన్నయ్య మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాడో అంతకు మించి నేను చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.